విబిజి రామ్జీకి ఆమోదం. విబిజి రామ్జీ ఆమోదం. అయితే కానీ రాష్ట్ర హక్కుల పరిరక్షణకు న్యాయ పోరాటం. అయితే ముచ్చట ఏంటంటే కేంద్రం ఒంటెద్దు పోకడతో దీన్ని తీసుకొచ్చింది. గత్యంతరం లేక కూలీలకు ఉపాధి కల్పించే యోచనతో రాష్ట్రంలోనూ విబిజి రామ్జీ అమలుకు నోటిఫికేషన్ అంటూ ఇక ఇది అసలు ముచ్చట. విబిజి రామ్జీ అంటే ఏంటిది? విబిజి రామ్జీ అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి వార్త, పేదలకు సంబంధించినటువంటి వార్త. ఇందులో దాని పేరు మార్చి ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకొచ్చిండ్రు అనే దాన్ని ఒక్కసారి మనం దీని నేపథ్యం ఏంది చూడాలి. ఈ విబిజి రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ అన్నట్టు. ఇదేంటంటే గ్రామీణ్ మిషన్. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త గ్రామీణ ఉపాధి పథకం. ఇది మొన్న జూలై 1, 2026 నుంచి స్టార్ట్ చేస్తే పాత పథకం పేరు ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఉపాధి పని పారపని తట్టపని మనకు ఎరక కదా, అది ఉపాధి పని గురించి. ఇదంతా పాత పేరు మహాత్మా గాంధీ పేరు మీద ఉండే. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అని వీళ్ళు తీసుకొచ్చారు. పేరు మార్చారు, కానీ పేరు మార్చి ఏమైనా మార్చినరా, ఏమైనా యాడ్ చేసినరా? మరి దీంట్లో ఎందుకు రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అంటే ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటంటే సంవత్సరానికి 100 రోజులకు బదులు 125 రోజుల పని కల్పిస్తామంటున్నారు. అడిషనల్గా 25 days బెనిఫిటే కదా, పేదలకు ఉపయోగమే కదా, కూలీలకు నయమే కదా. కూలీలకు 2 వారాలకు ఒకసారి వేతనాలు చెల్లించే విధానం, 2 weeks ఒకసారి పేమెంట్ ఇస్తారట. వ్యవసాయం మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం. ముఖ్యంగా అంటే ఆ రోడ్లు, కల్వర్ట్లు, కాలువలు, ఆడున్నటువంటి చెట్లు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, ప్రకృతి వాటికి సంబంధించి. సాధారణ రాష్ట్రాల్లో నిధుల భాగస్వామ్యం కేంద్రమేమో 60%, రాష్ట్రమేమో 40%. దీంట్లో ఇప్పుడు మన తెలంగాణ ఎందుకు అద్దంటుంది? తెలంగాణ ఎందుకు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఉంది? కారణాలు ఏంటి అంటే, ఒకటి రాష్ట్రం పైన భారం అధికంగా పడుతుందని, గతం కంటే ఎక్కువ రాష్ట్రం పైన భారం పడుతుందని, ఆర్థిక భారం. అది పాత పథకంతో పోలిస్తే కొత్త నిధుల భాగస్వామ్య విధానంలో రాష్ట్రాలు ఎక్కువ ఖర్చు భరించాల్సి వస్తుందని తెలంగాణ వాదిస్తోంది. ఇది నిజమా కాదా అదొకటి తెలుసుకోవాలి. రాష్ట్రాల అధికారాలు తగ్గుతాయని అభిప్రాయపడుతోంది. కేంద్రం నిర్ణయాలు ఎక్కువ ఉంటాయని, గ్రామ పంచాయతీలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛ తగ్గుతుందని అంటుంది. మన రాష్ట్రం ఏమంటుందంటే మన స్వేచ్ఛ తగ్గిపోతుంది, పూర్తిగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది, అందుకోసానికే మన రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ తగ్గిపోతుంది అనేది వీళ్ళ భావన. మూడోది, వ్యవసాయ కాలంలో పనులు నిలిపివేయడం వల్ల భూమి లేని పేదల కూలీలు నష్టపోతారని చెప్తుంది. అంటే నార్మల్ టైంలో కూడా నడిపించాలనేది రాష్ట్రం చెప్తుంది. కేంద్రం ఏం చేస్తుందంటే వ్యవసాయ కాలంలో పనులు ఆపేస్తున్నారు, అంటే పంట కాలంలో పనులు ఆపేస్తున్నారు. సో అప్పుడు మళ్ళా అట్లా ఆపేయడం వల్ల పేద కూలీలు నష్టపోతారని చెప్తున్నారు. కొన్ని పనులను కూడా తీసేసారు, తొలగించడం వల్ల సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే కొన్ని పనులు తీసేసారట. ఏమేం పనులు తీసేసారు, ఎందుకు మరి ఆగిపోయింది, అదొకటి. ఇక చివరికి వచ్చింది అసలు ముచ్చట, ఇదిగా అన్నిటికంటే ఎక్కువ ఇది. మహాత్మా గాంధీ పేరు తొలగించడం కూడా ప్రతిష్టాత్మకంగా ప్రతీకాత్మకంగా తప్పు నిర్ణయం అని పేర్కొంది. వీళ్ళు చెప్పింది ఏంటంటే మహాత్మా గాంధీ పేరు తీసేసారు కాబట్టి కూడా ఇది ఆలోచన చేస్తున్నారు. దీని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తూ ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాన్ని పరిశీలించడం ఏంది, ఆల్రెడీ పోతుంది సుప్రీం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం కొత్త పథకం ద్వారా 125 రోజుల ఉపాధి, ఎక్కువ కూలీ వేతనంగా, అంటే వేగంగా వేతన చెల్లింపులు, సాంకేతిక పారదర్శకత వంటి ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం చెప్తోంది. ఇది ముచ్చట. ఇక వీళ్ళ మధ్య వాదన ఏందయ్యా అంటే, ఫాస్ట్గా పేమెంట్స్ వస్తున్నాయి, కూలీలకు ఇంకా ఉపయోగపడుతుంది, 100 రోజులు కాస్త 125 చేసినాం కదా అని వాళ్ళు అంటుర్రు. కాదు గతంలో ఉన్నట్టుంటే మాకు ఆర్థిక భారం పడదు, అధికారాలు ఉంటాయి అనేది వీళ్ళ వాదన. అందుకే నిన్న మొత్తం ఇదే నడిచింది. మీరు ఏ వార్తలను చూడరు. ఇగో యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ జీవికా మిషన్ గ్రామీణ్ పథకంపై సుప్రీంకోర్టు తలుపు తట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ పథకంని రాష్ట్రంలోనే అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయిస్తూనే న్యాయపరంగా కూడా పోరాడాలని నిర్ణయించిందంటూ నిన్న ఇక మీరు ఏ పత్రికలైనా తీయండి అదే వార్త ఉంటుంది, దానికి సంబంధించింది ఉంటుంది. తప్పకుండా ఇగో జీపై సుప్రీంకు పోతారని క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇగో విబిజి రామ్జీ చట్టంపై సుప్రీంకు మీ అధికారాలు తగ్గిపోతాయనో, లేకపోతే మీ పైన ఆర్థిక భారం పడుతుందనో, లేదా మహాత్మా గాంధీ పేరు తీసేసిరనో ఆలోచించకుర్రి. జర ప్రజలకు అక్కడికొచ్చే పథకాలు ఉంటే కేంద్రం పెడితే తీసుకురండి. గతంలో ఫసల్ బీమా యోజనను కూడా గట్నే చేసిరు, కేసీఆర్ చేసిండు, దాన్ని ముందబెట్టిండు. ఎట్లా దానికి ప్రీమియం కడితే
కనీసం పంట నష్టపోయిన రైతులకి పైసలు వస్తాయా, ఇన్సూరెన్స్ వస్తుందా అంటే అది కట్టలేడు. కానీ ఇక్కడ 10,000 రూపాయలు చెక్ అని చెప్పి కొన్నిసార్లు ఇచ్చాడు అనుకో, కొన్నిసార్లు ఎగబెట్టారు. గతంలో వాళ్ళు కూడా 22-23 సంవత్సరానికి ఎగబెట్టారు. మనకు ఎరక అది వాళ్ళు ఎక్కువ ఉంది. అంతకంటే ముందు అక్కడక్కడ ఇచ్చి మేము ఇస్తున్నాం కదా ఇంకేందన్నట్టు వీళ్ళు మాట్లాడారు. అదే డబ్బులు అటు ప్రీమియం కడితే ఎందుకు కేంద్రానికి పేరు రావాలి, ఎందుకు బీజేపీకి పేరు రావాలి, ఎందుకు మోడీకి పేరు రావాలని చెప్పి కేసీఆర్ గట్టని ప్రీమియం వల్ల చాలామంది రైతులు అకాల వర్షాలతోని, చెడగొట్టు వానలతోని, అట్లే వడగళ్ళ వానలతోని విపరీతంగా నష్టపోయినటువంటి ఆ పంట కనీసం చేతికి కూడా రాలే. అంటే వాళ్ళు గోదాలను మేపుకుందామంటే కూడా పనికి రాకుండా పోయినటువంటి ఆ పంట ఏదైతే మురిగిపోయింది నీళ్ళల్లో. అట్లాంటి నష్టం జరిగినప్పుడు ఫసల్ బీమా యోజన ఉంటే ఆయనకి ఇన్సూరెన్స్ 14,000 రూపాయలు పర్ ఎకర్ వచ్చేది. వీళ్ళు కనుక కరెక్ట్గా అటు ప్రీమియం చెల్లిస్తే. కానీ చెల్లించలే. అది విడిచిపెట్టి ఇక్కడ 10,000 రూపాయలు చెక్ ఇచ్చారు. ఏం లాభమే? మనకు 4,000 రూపాయలు ఎక్కువనే వచ్చేది కదా, రైతులకు ఉపయోగపడేది కదంటే కాదు. ఇప్పుడు మనం మాట్లాడతాం రైతు బీమా గురించి. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు. మరి ఆ రోజు ఎందుకు ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడలేదు అంటే ఇది ఒక రకంగా ఉపయోగమే, అది కూడా ఉపయోగమే. అది ఎందుకు ఉపయోగం లేదు? అది పంట నష్టమైనప్పుడు అది కూడా కావాలి కదా ఇన్సూరెన్స్. అయితే కేంద్రంతో పేచీ కంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యత ఉంటాయి. అది కేసీఆర్ అయినా ఎవరైనా మళ్ళీ వాళ్ళ విధానాలను ఎట్లా మరి అంటే విధానాలను విమర్శించినప్పుడు విమర్శించాలి, కానీ చేసేటప్పుడు చేయాలి. మళ్ళీ సరే ఇలా అప్పుడు జిఎస్టీకి అనుకూలంగా ఉన్నారా, లేకపోతే నోట్బందీకి అప్పుడు కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండా, మళ్ళీ కొన్ని నచ్చని వ్యతిరేకించిండా, అన్ని పెద్ద చర్చ. కానీ ఇక్కడ వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఇలా మీ పేరు మారుస్తుండ్రనో, లేకపోతే మీ ఏమన్నా అంటే మీ ఆర్థిక సరే ఆ బర్డెన్ పడుతుందనో, లేకుండా మీ అధికారం తగ్గిపోతుందనో కానీ ఆలోచించకండి. పేద ప్రజలకి, పేద కూలీలకి, నిరుపేదలకి, ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి 100 రోజుల నుంచి 125 రోజులు పని కల్పిస్తున్నారు అంటే 25 రోజులు అడిషనల్గా వస్తుందంటే అది బెనిఫిట్. అది ఆలోచించండి. దాంతోపాటు స్పీడ్గా వాళ్ళకి వేతనాలు వస్తాయన్నప్పుడు వాళ్ళకు బాగుపడతారని అనుకుంటే కనుక ఆ పథకానికి ఆమోదం తెలిపితే బాగుండేది. కానీ వీళ్ళు మళ్ళీ తెలిపినట్టు తెలిపి అటు సుప్రీంకి పోయారట. చూద్దాం ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది. మనకు 4,000 రూపాయలు ఎక్కువనే వచ్చేది కదా, రైతులకు ఉపయోగపడేది కదంటే కాదు. ఇప్పుడు మనం మాట్లాడతాం రైతు బీమా గురించి. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు. మరి ఆ రోజు ఎందుకు ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడలేదు అంటే ఇది ఒక రకంగా ఉపయోగమే, అది కూడా ఉపయోగమే. అది ఎందుకు ఉపయోగం లేదు? అది పంట నష్టమైనప్పుడు అది కూడా కావాలి కదా ఇన్సూరెన్స్. అయితే కేంద్రంతో పేచీ కంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యత ఉంటాయి. అది కేసీఆర్ అయినా ఎవరైనా మళ్ళీ వాళ్ళ విధానాలను ఎట్లా మరి అంటే విధానాలను విమర్శించినప్పుడు విమర్శించాలి, కానీ చేసేటప్పుడు చేయాలి. మళ్ళీ సరే ఇలా అప్పుడు జిఎస్టీకి అనుకూలంగా ఉన్నారా, లేకపోతే నోట్బందీకి అప్పుడు కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండా, మళ్ళీ కొన్ని నచ్చని వ్యతిరేకించిండా, అన్ని పెద్ద చర్చ. కానీ ఇక్కడ వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఇలా మీ పేరు మారుస్తుండ్రనో, లేకపోతే మీ ఏమన్నా అంటే మీ ఆర్థిక సరే ఆ బర్డెన్ పడుతుందనో, లేకుండా మీ అధికారం తగ్గిపోతుందనో కానీ ఆలోచించకండి. పేద ప్రజలకి, పేద కూలీలకి, నిరుపేదలకి, ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి 100 రోజుల నుంచి 125 రోజులు పని కల్పిస్తున్నారు అంటే 25 రోజులు అడిషనల్గా వస్తుందంటే అది బెనిఫిట్. అది ఆలోచించండి. దాంతోపాటు స్పీడ్గా వాళ్ళకి వేతనాలు వస్తాయన్నప్పుడు వాళ్ళకు బాగుపడతారని అనుకుంటే కనుక ఆ పథకానికి ఆమోదం తెలిపితే బాగుండేది. కానీ వీళ్ళు మళ్ళీ తెలిపినట్టు తెలిపి అటు సుప్రీంకి పోయారట. చూద్దాం ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది.